హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు వంకాయ వేపుడు పల్లీలు అవిసె గింజల పొడితో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వంకాయ వేపుడు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 6 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చక్కగా ఆ తర్వాత వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తెల్ల వంకాయలు వేసుకోవచ్చు, మామూలు వంకాయలు కూడా వేసుకోవచ్చు. వంకాయలు వేయగానే 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం మూత పెట్టి వంకాయలు వేగనివ్వాలి. ఐదు నిమిషాలు ఇలా వేగిపోయినాయి కదా వంకాయలు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. ఉప్పు కారం కలిపింది 1 స్పూన్ వేసుకోవాలి. మనం ఇవి లేత వంకాయలు అయితే అసలు నీళ్ళు పోసే అవసరమే ఉండదు. నేనైతే లేత వంకాయలే తీసుకున్నాను. కొంచెం లోపల గింజలు వచ్చేసి కొంచెం ముదిరిపోతే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడే ఇలా చక్కగా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి. మనకి ఉప్పు కారంతో అందులో కొంచెం నూనె అనేది బయటకు వస్తుంది. కొంచెం మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో పల్లీలు అవిసె గింజల పొడి నేను అన్నంలో వేసుకోవడానికి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ వేసి పేడు చేసి పెట్టుకున్నాను. ఇది కర్రీస్లోకి, వేపుల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇలా చక్కగా కలిపి మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ వేపుడు రెడీ అయిపోయింది.